హాయ్ అండి, అందరు బాగున్నారండి. చైత్ర కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు అయితే చికెన్ చేస్తున్నా. చరణ్ ఏం చేయాలా, ఆడుకుంటా ఉంటుంది. ఇక గుడే ఆమెకి ఇల్లు. ఎన్నిసార్లు అయినా చెప్పు, అక్కడికే వస్తుంది. చూడు STYNZ. మనకి ఉల్లిగడ్డ మెత్తగా ఉడికిపోవాలండి. ఉడికిపోతే బాగుంటుంది. మనం ఉల్లిగడ్డ ఎక్కువ ఎందుకు వేసుకునేది, ఎర్ర ఉల్లిగడ్డలు ఉడికి రావడం కోసం వేసుకుంటామండి. మెత్తగా ఉడికిపోవాలి నూనె మసాలాలో. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసుకున్నాండి. ఉల్లిగడ్డ అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నామండి. గరం మసాలా అండి, ఇది కూడా గరం మసాలా అండి. కొంచెం మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. జీలకర్ర పొడి, ధనియాల పొడి. దించుకునే ముందు చికెన్ మసాలా వేసుకున్నాను. కొంచెం మటన్ మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను మటన్ మసాలా కూడా వేస్తాను. వెల్లుల్లి ఎంత బాగుందో. గరం మసాలా, మటన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసానండి. చికెన్లోకి మనం కారం అయితే కొంచెం ఘాటుగానే వేసానండి. కొంచెం కస్తూరి మెంతి వేసుకున్నాండి. కస్తూరి మెంతి వేస్తే ఆ రుసే వేరండి కర్రీ మొత్తం. సాల్ట్ వేసుకున్నామండి. మనం దించుకునే ముందు చికెన్ మసాలా వేసుకున్నామండి. నాకైతే చికెన్ మసాలా ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. అందుకే నేను కొంచెం చికెన్ మసాలా ఎక్కువ వేస్తాను. మనం నీళ్ళు వేసుకునే అవసరం లేదండి, శుభ్రంగా మగ్గిపోద్ది, బాగుంటుంది. ఈరోజు అయితే నేను మధ్య కానీ పెరుగు కానీ ఏమి వేయలేదండి. మంట ఆపేసానండి. శుభ్రంగా ఉడికింది చికెన్. మనం ఒక నిమ్మకాయ కలబెట్టుకొని ఇంకా ఆపుకుందామండి, అయిపోద్ది కర్రీ. ఒక నిమ్మకాయ ఉడికినాక, మనం ముందే వేసుకోకూడదండి నిమ్మకాయ. ఉడికినాక మొత్తం శాంతం మనం మంట ఆపుకున్నాక అప్పుడు వేసుకోవాలి.
చూసారుగా ఫ్రెండ్స్, మరి చికెన్ కర్రీ ఎలా రెడీ అయిందో. అంతేనండి, మన ఇష్టం, మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. ఇట్లా వండుకుంటే బాగుంటుంది అనుకొని మనం ఎలా చేసుకున్నా పెరుగు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఒక చుక్క నీళ్ళు లేకుండా చేశానండి. ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.